హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కారింపూడిస్ కిచెన్. సో ఇవాళ మనం ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ చూద్దాం. మనం జనరల్గా కేక్ అంటే ఏంటి, స్వీట్ కేక్ అనుకుంటాం. సో కేక్ మనం ఇప్పుడు వరకు గోధుమ పిండితో చేసాం, మైదాతో చేస్తామని ఆల్రెడీ తెలుసు. అండ్ ఇప్పుడు రవ్వతో కూడా చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు. బట్ కేక్ అంటే స్వీట్గా కాకుండా హాట్గా, ఎప్పుడైనా స్పైసీగా ఉండే హాట్ రెసిపీ టైప్ ఆఫ్ కేక్ ట్రై చేశారా? నేనైతే ఇవాళ అదే నేర్పించిపోతున్నాను మీకు. స్వీట్ బదులు స్పైసీగా ఉండే, హాట్గా ఉండే రవ్వతో కేక్. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కప్పులు గోధుమ రవ్వ. ఇప్పుడు చూపించే గ్లాస్లోనే నేను మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాను, సేమ్ గ్లాస్ మీరు ఫాలో అవ్వండి. అండ్ 1 కప్పు పెరుగు, తురిమిన క్యారెట్ ఒక మీడియం సైజ్ది, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఇంగువ, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక బాండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు వేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్ పసుపు, పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్నాం మీడియం ఫ్లేమ్ మీద. వన్స్ అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. తర్వాత ఏమో మనం తరిగిన క్యారెట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ కొంచెం ఇంగువ, నేను చెప్పాను కదా ఇందాక, సో ఇంగువ కూడా వేసుకోవాలి. సో ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గుర్తుపెట్టుకోండి, మనం 2 కప్పులు గోధుమ రవ్వ తీసుకున్నాం. గోధుమ రవ్వ మీకు లావుగా ఉందనుకుంటే కనుక మిక్సీలో పట్టి కొంచెం సన్నగా చేసుకోవచ్చు. మాదైతే ఇక్కడ సన్నగానే ఉంది రవ్వ. సో ఇలా 5 మినిట్స్ వేయించుకోవాలన్నమాట, కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకు 5 మినిట్స్ వేగిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్గా మనం శనగపిండి వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్లు. నెక్స్ట్ 1 కప్పు పెరుగు అండ్ బేకింగ్ సోడా వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. సో ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఫస్ట్. సో నీట్గా కలిసిపోయిన తర్వాత గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పులు వాటర్ పట్టింది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక కేక్ ప్యాన్ కానీ ఏదన్నా నాలాగా ఒక స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని కొంచెం గుంటగా ఉన్నది, దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, అంటుకోకుండా రావాలి కదా మరి. సో 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్న బ్యాటర్ ఉందో కేక్ కోసం, అది నీట్గా మనం ఇప్పుడు వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లో మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న ఈవెన్గా. ఇది ఎక్కువ పొంగదు కాబట్టి మీరు హాఫ్ వే వరకు వేసుకోవచ్చు బ్యాటర్. సో ఇలా కుక్కర్లో నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టి డైరెక్ట్గా మన కుకింగ్ ప్యాన్ ఏదైతే ఉందో కేక్ది అది పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇలా కేక్ రెడీ అవుతుంది. సో వన్స్ అది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇలా బోర్లా పెట్టి ఒక 2 సార్లు తట్టితే మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటుకోకుండా. సో చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, ఎక్కడ ఏం క్రాక్స్ లేకుండా. నేను కొంచెం డిజైన్ కోసం ఇలా ఏదైనా కట్టర్ ఉంటే కనుక కట్టర్తో మీరు ఇలా డిజైన్స్లా కట్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంతో టేస్టీగా కొత్త రకమైన హాట్ అండ్ స్పైసీ రవ్వ కేక్ మనకు రెడీ అయిపోయింది. ఇలా చేస్తే అందరూ హ్యాపీగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేసేయండి. సో చూసారు కదా, కొత్త రకంగా మనం చేసుకున్నాం హాట్ అండ్ స్పైసీ కేక్ రెసిపీ రవ్వతో. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అప్పటి వరకు ఈ వీడియోని చూసి పక్కన వాళ్ళతో కూడా షేర్ చేసుకొని, అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసిన వెంటనే మేము ఎప్పుడైతే వీడియో పెడతామో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.